టెక్ డే ఫర్టిలిటీ అమ్మ అనే పిలుపుకు శ్రీకారం చుట్టండి. పొందండి ఉచిత మొదటి కన్సల్టేషన్, మొదటి స్కాన్. సంప్రదించండి 8880747474. మీ చేతిలో కూడా అదే ఉంది. ఏముంది అధ్యక్ష అందులో డేటా? తేడా ఏంటంటే కేసీఆర్ గారి ప్రభుత్వానికి కాంగ్రెస్ ప్రభుత్వానికి అధ్యక్ష సమగ్ర కుటుంబ సర్వేలో పాల్గొన్న కుటుంబాల సంఖ్య 1,03,00,000 కుటుంబాల అధ్యక్ష. 1,03,95,000. మొత్తం పాల్గొన్న ప్రజలు 3,68,00,000. 3,68,00,000 జరిగింది ఒక్క రోజులో 24 గంటల్లో రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ఇంటిని ఎన్యూమరేట్ చేసి అత్యద్భుతంగా చేసినాం. మేము చేసిన తర్వాత ముఖ్యమంత్రి గారు నిజంగా ఎంత మిస్లీడింగ్ గా మాట్లాడుతున్నారంటే అధ్యక్ష వారు అంటారు, అధ్యక్ష ఇంతకు మించిన టాపిక్ లేదు అధ్యక్ష, వారు అడిగిన ప్రశ్నకు తప్పకుండా మా ప్రభుత్వం గతంలో చేసిన పని గురించి వారు అనుమానాలు తలెత్తే విధంగా ఏదైతే మాట్లాడినారో దాని గురించి చెప్పాలి అధ్యక్ష. వారు అంటారు అధ్యక్ష బీసీల సంఖ్య అందులో ఎంత అని. ఎస్, ఆనాడు బీసీల సంఖ్య సమగ్ర కుటుంబ సర్వే ప్రకారం 1,85,61,856, 51%. 51% బీసీలు ప్లస్ అది కాకుండా ముస్లిం సామాజిక వర్గంలో ఉండే బీసీలను కూడా కలుపుకుంటే 10%. మొత్తం ఆనాడు సమగ్ర కుటుంబ సర్వే ప్రకారం రాష్ట్రంలో బీసీల సంఖ్య 61%. ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా మేము మాట్లాడడం కాదు అధ్యక్ష, ఇక్కడ మా శ్రీనివాస్ యాదవ్ గారు కరెక్ట్ గా చెప్పినారు. మీ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ చెప్తున్నాడు బయట, దీన్ని తగలబెట్టండి, ఇంకా గలీజ్గా మాట్లాడింది నా మాట అన్న, తగలబెట్టండి అన్నాడు. దీన్ని తగలబెట్టండి ఈ నివేదికను తప్పుల తడక అని కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ చెప్తున్నాడు, మేం కాదు. రాష్ట్ర వ్యాప్తంగా బలహీన వర్గాల సంఘాలు చెప్తున్నాయి. నోరు తెరిస్తే అబద్ధాలేనా? కుటుంబం అంతా అబద్ధాలు చెప్పే బతుకుతారా అధ్యక్ష? పొద్దున్నే అన్నం తింటారా, అబద్ధాలు తింటారా అధ్యక్ష వీళ్ళు? అంటే అబద్ధాల మీద జిఎస్టీ లేదని చెప్పి ఎంతైనా మాట్లాడతారా అధ్యక్ష? ఈసారి కలిసినప్పుడు మా మహేశ్వర్ రెడ్డి గారిని రిక్వెస్ట్ చేస్తున్నా, మోడీ గారిని అడిగి అబద్ధాల మీద కూడా ట్యాక్స్ పెట్టండి జిఎస్టీ అని చెప్పి అబద్ధాలకు కూడా జిఎస్టీ వేస్తే కానీ వీళ్ళు అబద్ధాలు మానేటట్లేరు అధ్యక్ష. ఎందుకంటే ఇంత అడ్డగోలు అబద్ధాలు ఏంది అధ్యక్ష? ఎక్కడి విధానం ఇది? అందుకే కులగణన మీద, మాదిగ ఉపకులాల వర్గీకరణ మీద, 30-35 సంవత్సరాల వర్గీకరణ మీద, 100 సంవత్సరాల కులగణన మీద ఉన్న సమస్యలకి మా ప్రభుత్వం శాశ్వతమైన పరిష్కారం చూపించింది. అదే విషయాన్ని గవర్నర్ గారు తన ప్రసంగంలో పొందుపరిచిండు అధ్యక్ష. ఆ విషయాలను ప్రస్తావించిండు. ఇదొక గొప్ప విజయము, ఇదొక సామాజిక పరివర్తన. ఇంత గొప్ప సామాజిక పరివర్తనను నిర్వహించే అవకాశం దేవుడు మాకు మీకు మనందరికి ఇచ్చినందుకు దేవుడికి కృతజ్ఞతతో మనం ఉండాలి. తెలంగాణ ప్రజలకు మనం కృతజ్ఞతతో ఉండాలి. చిల్లర మల్లర రాజకీయాలు చెయ్యొద్దు. ఇవాళ బలహీన వర్గాల లెక్క ఈ కులగణన సామాజిక ఆర్థిక రాజకీయ కులగణన సర్వే తప్పైతే 42% బీసీల రిజర్వేషన్లు రావు. ఆ 42% బీసీల రిజర్వేషన్లను తిరస్కరించడానికే ఈ లెక్క తప్పంటుండ్రు. తప్పుడు లెక్క ఉంటే రిజర్వేషన్లు రావు అధ్యక్ష. తప్పుడు లెక్క అని చెప్పడంలో కుట్ర దాగి ఉన్నది. ఇక ఒక ఆయన ఏదో మాట్లాడిండు, మీ ఎమ్మెల్సీ అంటుండు. ఆ ఎమ్మెల్సీ మీ గురించి కూడా చాలా మాట్లాడిండు. వాటన్నిటి నిజమైతే ఇది కూడా నిజమని తీసుకుందాం. సేమ్ ఎమ్మెల్సీ మీ గురించి, మీ కుటుంబం గురించి, మీ వ్యవహారాల గురించి సంవత్సరాల నుంచి మాట్లాడుతున్నాడు. అవన్నీ ఒకసారి లైన్అప్ చేసి ఇక్కడ పెట్టి అవన్నిటిని మీరు ఏకగ్రీవంగా ఆమోదించి ఇప్పుడు ఆయన మాట్లాడింది కూడా ఆమోదిద్దాం. ఇక ఆయననే ప్రాతిపదికగా తీసుకుందాం. పరిమితమైన సమాచారంతో, పరిమితమైన అవగాహనతో ఎవరైనా మాట్లాడినా బాధ్యత కలిగిన ప్రతిపక్ష నాయకుడిగా చంద్రశేఖరరావు గారు తప్పు ప్రభుత్వం చిత్తశుద్ధితో చేసింది. సరే, మాకేదో భయం ఉండి మేము పాల్గొనలేదు. మా వివరాలు మేము బయటికి చెప్పం, ఎందుకంటే లెక్క తెలిస్తే సమస్య వస్తుందని ఏమన్నా లెక్క పత్రాలు ఆస్తులు ఇవి తెలిస్తే. ఆ రోజు రేవంత్ రెడ్డి గారు వద్దు అన్నారు. ఆ రోజు నువ్వు ఎవరిని నియమించినావు వాడికి తెలియదు, వచ్చినోడు ఇంటికి వచ్చినోడు దొంగోడో మంచోడో తెలియదు. ఎవరితో చెప్పించినావు లెక్క చెప్పు. ఇవాళ మొత్తం ప్రభుత్వ ఉద్యోగులు, టీచర్లు, ప్రభుత్వ సిబ్బందితో చెప్పించి మా బట్టి విక్రమార్క గారు ప్లానింగ్ డిపార్ట్మెంట్ చేయించింది. ఎవరిని పడితే వాడిని ఇంట్లోకి దోలలే. మేం చేసిన దానికి మీరు చేసిన దానికి ఆకాశం అంత అంతరం ఉంది. మేము పక్కాగా పకడ్బందీగా ప్రభుత్వ ఉద్యోగస్తులను పెట్టి చేసినాం. నువ్వు చేసిన వాళ్ళు ఎవరో వివరాలు చెప్పు. 12 గంటలలో ఇన్ని కోట్ల మందిని లెక్కలు రాసుకొచ్చిన వాళ్ళ వివరాలు ఏడునో చెప్పు. ఇవాళ ప్రతి ఎన్యూమరేటర్ వివరాలు మా బట్టి గారు ఇస్తారు. ప్రతి డేటా ఎంట్రీ ఆపరేటర్ వివరాలు ఇస్తారు. దాదాపుగా 1,40,000 మంది ప్రాసెస్లో భాగస్వామ్యమయ్యారు. 1,40,000 మంది యొక్క వివరాలు ప్రభుత్వంలో ఏ హోదాలలో వాళ్ళు ఉద్యోగాలు చేస్తారో వాటన్నిటినీ మేము చెప్తాం అధ్యక్ష, ఇస్తాం. నువ్వు చేసిన వాళ్ళ వివరాలు చెప్తావా? నువ్వు ఓన్ చేసుకుంటావా? పోనీ ఇప్పుడు సమగ్ర కుటుంబ సర్వే ఏదైతే ఉందో దాన్ని టేబుల్ చేస్తా నేను, ఎస్ ఇది మేము చేసాం ఇది కరెక్ట్ అని చెప్తాడా?
మాదిగా ఉపకులాలు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నది 59. ఆ సుఖమైన ఆయన లెక్క చేస్తే 82 కులాలు తేలినాయి. ఏడికెళ్ళి తేవాలి అధ్యక్ష మిగతా కులాలు? ఎవరు తేవాలి? ఇంకా మా దామన్ననే చెప్పాలి మరి ఆ కులాలు ఎక్కడి నుంచి వచ్చిన తెలంగాణ రాష్ట్రంలో. ఈ ఆయన లెక్కలు ఇక సరే అదొకటి. అదేవిధంగా తెలంగాణ సంస్కృతి అధ్యక్ష, ఎప్పుడైనా తెలంగాణ భాష పట్ల, తెలంగాణ సంస్కృతి పట్ల, తెలంగాణ సాంస్కృతిక ఉద్యమం చేసిన వాళ్ళ గురించి ఎప్పుడైనా ఆలోచన చేసిండా అధ్యక్ష? మేం చేసినాం అధ్యక్ష. అందుకే తెలంగాణ ఉద్యమంలో సమిధలైన తెలంగాణ ఉద్యమాన్ని ఉవ్వెత్తున ప్రజలలోకి తీసుకెళ్లిన గొప్ప వ్యక్తులను గుర్తించి ఆ గొప్ప వ్యక్తులైన గద్దర్, గూడ అంజయ్య, బండి యాదగిరి, అందశ్రీ, సుద్దాల అశోక్ తేజ, గోరెటి వెంకన్న, పాశం యాదగిరి, ఎక్క యాదగిరి, టి జయరాజులను తామరపత్రం ఇచ్చి ₹1,00,00,000 ఇచ్చి ఒక 300 గజాలు ఒక గుర్తింపు, మేమున్నాం, మిమ్మల్ని గుర్తించడము, ప్రజల కోసం సర్వం త్యాగం చేసిన మిమ్మల్ని తెలంగాణ సమాజం మరవలేదు, ఈ సమాజం ఎప్పటికీ మిమ్మల్ని గుర్తుపెట్టుకుంటుంది అని చెప్పి ఈరోజు వాళ్ళని గుర్తించడం అధ్యక్ష. 10 ఏళ్లలో ఒక్క రోజైనా నీకు మనసు వచ్చిందా వీళ్ళ పేర్లు ఉచ్చరించడానికైనా? అదే గద్దరన్న ప్రగతి భవన్ ఎదురుగొచ్చి కూర్చుంటే గంటల కొద్ది ఎర్రటి ఎండ కూసబెట్టినవు తప్ప లోపలికి అనుమతించినవా? ఇవాళ ఆ గద్దరన్నను తెలంగాణ సమాజ ఉద్ధారకుడి కింద మేము గుర్తించి గద్దర్ అవార్డ్స్ను ప్రకటించిన మా చరిత్రకు నీ చరిత్రకు పోలికేంది, పొంతనేందని నేను అడుగుతున్నా అధ్యక్ష. అదేవిధంగా ఉద్యమంలో అందశ్రీ పాడిన రాసిన గేయం జయ జయ హే తెలంగాణ, తెలంగాణ ఉద్యమాన్ని, తెలంగాణ రాష్ట్రాన్ని సాధించడం ఇంత క్రియాశీలక పాత్ర పోషించింది అధ్యక్ష. 10 సంవత్సరాలు రాష్ట్రీయ గీతంగా ఎందుకు ఆమోదించలేదు అధ్యక్ష వారు పెద్దలు? తెలంగాణ జాతి పట్ల, తెలంగాణ ప్రజల పట్ల, తెలంగాణ కవులు కళాకారుల పట్ల నీ గౌరవమే ఉండుంటే, నిజంగానే తెలంగాణ రక్తం నీలో ప్రవహించి ఉంటే, తెలంగాణ గుండె, తెలంగాణ ప్రజల ప్రతిస్పందన నీ గుండెలో ఉండి ఉంటే జయ జయ హే తెలంగాణను ఎందుకు రాష్ట్ర గీతంగా నువ్వు తీసుకురాలేదని నేను అడుగుతున్నా అధ్యక్ష. మొదటి సంవత్సరంలోనే జయ జయ హే తెలంగాణను రాష్ట్ర గీతంగా తీసుకొచ్చి అందశ్రీని గౌరవించుకున్న చరిత్ర మాది, మాకు నీకు పోలికేందని నేను అడుగుతున్నా అధ్యక్ష. అదే కాదు అధ్యక్ష, తెలంగాణ తల్లి ఆనాడు తెలుగు తల్లి ఉన్నప్పుడు ఆనాడు మాట్లాడింది చంద్రశేఖరరావు గారు, ఎవరికి రాయి తల్లి తెలుగు తల్లి అన్నాడైనా మాకు అన్నం పెట్టిందా, మా ఆకలి చూసిందా, మా కడుపు చూసిందా అని. ఆ రోజు గొప్పగా అనిపించింది. చంద్రశేఖరరావు గారు తెలంగాణ కోసం సర్వం త్యాగం చేసేటట్టే ఉన్నాడు, ఇక చూస్తుంటే మొత్తం బయలుదేరిండు అని. తెలుగు తల్లిని తెలంగాణ తల్లి రమా తల్లి, తెలుగు తల్లి కాదు అని మాట్లాడినప్పుడు చాలామంది తెలంగాణ ఉద్యమకారులు బాగానే ఉందనుకున్నారు. కానీ 10 సంవత్సరాల తెలంగాణ తల్లిని తెలంగాణ జాతికి ఎందుకు అంకితం చేయలేదు? ప్రజా పరిపాలన జరిగే సచివాలయంలోకి తెలంగాణ తల్లి ఎందుకు రాలేదు అని నేను అడుగుతున్నా అధ్యక్ష. 10 ఏళ్ళు నువ్వు చెయ్యని పనిని ఈనాడు తెలంగాణ తల్లిని డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ సచివాలయం లోపల ప్రతిష్ఠిస్తే నీకెందుకు దుఃఖము, నీకెందుకు బాధ? పల్లెల్లో, గూడెల్లో, మారుమూల పల్లెల్లో ఉండే తెలంగాణ తల్లి మీ అమ్మ, మా అమ్మ, మా మంత్రులు, మా పేదవాళ్ళ తల్లి ఎట్లుంటుందో చూడంగానే కన్న తల్లిలాగా టీవీతో దర్పంతో తెలంగాణ మట్టి వాసనలు వెదజల్లే తెలంగాణ తల్లిని ప్రతిష్ఠించుకుంటే కూడా మీకు దుఃఖం ఎందుకని నేను అడుగుతున్నా అధ్యక్ష.